సిరి అందు పేరులోనే మంచి పేరు ఉంది కదా. సిరిని ఇచ్చేటటువంటి పంట అంటే సంపదను ఇచ్చేటటువంటి పంట అని అంటారు. కానీ సెరికల్చర్ అందరు మొన్న కొన్ని మీటింగ్స్లో చూసినప్పుడు సెరికల్చర్లో నష్టం అనేటటువంటిది ఎప్పుడు చూడలేదు, మేము సెరికల్చర్ పెట్టాలి మేడం అనేసి చాలామంది ముందుకు వస్తున్నారు. డాక్టర్స్ కూడా, పెద్ద పెద్ద ఇంజనీర్స్, డాక్టర్స్ అందరు కూడా. మొన్న రీసెంట్గా ఒక ఆమె మెడికల్లో నా ఫ్రెండ్ అనమాట, ఆమె అంటాను, మేడం సెరికల్చర్లో మీరు రైతులు ఆత్మహత్య చేసుకోరంట, నష్టం అనేటటువంటిది లేదు. పంట రాకపోయినా ఒక్కసారి పంట నష్టం జరిగినప్పటికీ రెండోసారైనా రైతు ఏం చేయొచ్చు, కోలుకుంటాడు కదా. కాబట్టి ఇది చాలా మంచి పంట. తర్వాత మేము ఇంటిల్లిపాది చేసుకోవాలనుకుంటున్నారు, మా బంధువులు చెప్పండి అని అంటున్నారు. కాబట్టి ఈ అవకాశం రావడము చాలా అరదు. మీరందరూ సెరికల్చర్ కుటుంబం అంటే మనం అందరు నిజంగా హ్యాపీ అనమాట. ఇలాంటి నష్టం ఏమీ ఉండదు. మనం ఎంత చదివినా మనం దేనికోసం, మన పొట్ట కోసం, మన ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్. కాబట్టి సెరికల్చర్ చాలా మంచి పంట, మంచి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి పంట. ఇందులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లు కూడా చాలా బాగున్నాయి కదా సెరికల్చర్లో. ఒకప్పట్లో మీరు పాత వాళ్ళు ఎలా ఉండేది, అంత రాత్రింపగలు ఆకు కట్ చేసి వేసి గుడి తెచ్చుకొని అంత శ్రమ పడితే మార్కెట్కి అమ్మితే ఎంత వచ్చేది అప్పట్లో? ఏం చదవాలి, నీకు ఐడియా ఉంది కదా, ఎంతుంది అప్పట్లో? 200 రూపాయలు వచ్చేది కూడా. ఇప్పుడు అల్లే వరకు బరువే మేడం అప్పుడు. కానీ అంత కష్టం అనేటటువంటిది ఉండేది. ఇప్పుడు 2 లక్షలు వస్తుంది కదా. 200 నుంచి ఎన్ని సున్నాలు పక్కన అన్ని సున్నాలు పెట్టుకోవచ్చు. 2 lakhs ఈజీగా తీయచ్చు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఒక ఉద్యోగం చేసేటటువంటి ఒక అబ్బాయి ఏ విధంగా పరీక్షల్లో నెగ్గి మంచి మార్కులు సంపాదిస్తే 2 లక్షల ఉద్యోగం వస్తుంది. కానీ సెరికల్చర్ పంట మనం కొద్దిపాటి తెలివి, కొద్దిపాటి నాలెడ్జ్తోనే మనం ఇంటి పాటున మన ఇంటిల్లిపాది బాగా బతకాలి అంటే మనకు కొంత నాలెడ్జ్ ఉంటే చాలు, మంచి పంటను తీయచ్చు. ఆ పంటలు కూడా సంవత్సరానికి మీరు ఎన్ని పంటలు తీస్తున్నారు ఇప్పుడు? 6 పంటలు తీయచ్చు మేడం. ఇంకా 9, 10 చేసే రైతులు కూడా ఉన్నారు కదా. 10 కూడా ఏదో 9, 10 అన్ని పంటలు వద్దు, బాగా సంవత్సరానికి 5 పంటలు చేస్తే చాలు. ఈ 5 పంటలు చేయాలంటే మనకు అప్పుడే అర్థమైపోతుంది. మొదటి పంటలో మనం ఏం తప్పు చేసాము, ఉష్ణోగ్రత దగ్గర లోటుపాటు చేసామా, ఆకు సరిగా లేదా డిస్ఇన్ఫెక్టెంట్ సరిగా చేయలేదా, తర్వాత వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మనం ఏం చేయలేదు.